నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవాలన్నా అలాగే జాతకంలో ఉన్న సమస్యల పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు సుద్దపల్లి నాగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మొదటిగా మన ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. అది 10/9/98 అండి. 10/9/98. సాయంకాలం 6:45 అండి. ఏ ఊర్లో పుట్టారండి? చుల్లో పుట్టారండి. గురుగారితో మాట్లాడాలండి ఒకసారి. మాట్లాడండి గురుగారితో. సాయంత్రం ఎప్పుడు? 9 గంటల 6 గంటల 6:45 అండి. 98 కదా? గురుగారు నమస్తే అండి. నమస్తే సార్. అదే మా బాబు ఇదివరకు చెప్పారండి మీరు. అయితే బాబుకి లగ్నంలో గురుడు ఉన్నాడో లేదా పంచములో కుజుడు ఉన్నాడో, అదే పూర్వభద్ర 4వ పాదంలో ఉన్నాడండి. ఇక్కడ పంచాంగాలు తేడా అని చెప్తున్నారండి టీవీలోని. దాని గురించి డౌట్ వచ్చి మళ్ళీ అడిగాను సార్. లేదు, ఎవరు పూర్వభద్ర 4లో ఉన్నారు? అది గురుడండి. గురువు ఎక్కడ ఉన్నాడు? గురుగారు పంచాంగంలో అలాగుంది సార్. అది కొంచెం డిగ్రీ తేడాగా ఉంది. అది అంటే ఇంకా రావాలి, ఇంకా రాలేదు. ఇంకా మేము చెప్పిన టయానికి ఇంకా రాలేదు. అది ఏమైపోతుందంటే అది 650 అనుకో. అంటే అది గురువు వచ్చేసి ఒక రోజు, అంటే ఆయన సంవత్సరం రోజులు ఉండేటువంటి ఆయన. అంటే ఇంకొక 2-3 రోజులు అయితే కానీ ఆయన ఆ రాశిలోకి ప్రవేశించడు. కాబట్టి తప్పకుండా అది జాతకంలో 12వ ఇంట్లో ఉన్నట్టే లెక్క, కానీ లగ్నానికి వచ్చేస్తుంది అది. కాబట్టి అది లగ్న సంధిలో ఉండిపోయింది, అంటే రాశి సంధిలో 12వ ఇంటికి 1వ ఇంటికి మధ్యలో ఉండిపోయింది అనమాట. సర్పదోషం ఉన్నది. అది పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో ఉండటం జరిగింది. అది కూడా వక్రించి ఉన్నందువలన. అదే వక్రతత్వం లేకపోతే అది ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు భయం లేదు. అది వక్రించి ఉండటం అంటే వెనక్కి చూస్తుంది ఒక 5 డిగ్రీలు. ఈ 5 డిగ్రీలు వెనక్కి చూడటం అన్నది ఖచ్చితంగా అది కుంభరాశి కిందకు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా అది కుంభరాశిలో ఉన్నట్టే. కాబట్టి సర్పదోషం ఉన్నది. సర్పదోషానికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. లగ్న గురువు అయితే మాత్రం కాదు. అది మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మేనేజర్ రాజు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 25, 1985 సాయంత్రం 4 గంటల సమయాలు. ఆగస్టు 25, 1985. ఆగస్టు 27, ఆగస్టు 27, 1985. 85 సాయంత్రం 4 గంటలు. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం. గురుగారితో మాట్లాడండి. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, మా మేనేజర్ రాజు అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. తనకు అండర్స్టాండింగ్ వయసు ఉన్నది. వెల్ సపోర్టెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఆయన మిగతా వయసు ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఇక్కడ జాతకంలో లగ్నం వచ్చేసి కుంభలగ్నం, మకర లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురుచంద్రుల యొక్క కలయిక. తర్వాత గురువు వక్రించి ఉండటం, అలాగే 4వ ఇంట్లో రాహు, సప్తమ శుక్ర బుధ కుజులు ఉన్నారు. కుజు దోషం ఉన్నది. అష్టమ రవి అష్టమాధిపతి అయి, అలాగే దశమంలో శనికేతులు ఉన్నారు. ఉద్యోగం ఇవన్నీ బాగున్నప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి వైవాహిక జీవిత సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా రేపు కలిగేదానికి అవకాశం ఉంటుంది. గృహ వాహనాల్లో ప్రమాదాలు సంభవించేదానికి అవకాశం ఉంది. రాహు మహాదశ జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు వచ్చినప్పటి నుంచి కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే సప్తమంలో శుక్రుడు కుజునితో కూడా బుధునితో కూడా చేరి ఉండటం అది ఇబ్బంది కలగచేస్తుంది. చంద్రమంగళ యోగము, గజకేసరి యోగము, శాసమహాపురుష యోగము, ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా సప్తమ భాగస్వామ్యానికి సంబంధించి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఏదైనా భాగస్వామ్యానికి సంబంధించి భాగస్వామ్యం చేసినట్లయితే అది ఇబ్బంది కలిగించే దానికి అవకాశం ఉంటుంది. ఆయన స్వయంగా చేసుకోవాలి. కానీ వివాహ సంబంధంగా బుధుడు కూడా అక్కడ కుజునితో ఉన్నందువలన తప్పకుండా సువర్చలా సమేత హనుమంత్ స్వామిని ప్రార్థన చేసుకోమనండి. ఆ ఫోటో ఏదన్నా ఉంటే ఒకటి తెచ్చిపెట్టుకొని భగవంతుని ప్రతిరోజు ప్రార్థన చేయమనండి. దానివల్ల సత్ఫలితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. గిరిజ గారు, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 అండి. చెప్పండి. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి. మంత్ డేట్ కూడా చెప్పండి. మంత్ ఆశ్వేజ మాసం అండి. ఆశ్వేజ మాసం. తిథి చెప్పండి. నవమి శుక్లపక్షం. చెప్పండి అమ్మా. మాట్లాడండి గురుగారితో. శ్రావణ మాసం.
శ్రావణ మాసం అంటారు, మీరు కంగారు పడద్దు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు శ్రావణ మాసం అంటారు, ఆశ్వీజ మాసం అంటారు, ఎందుకు కంగారు, ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 17/10/1972. ఎప్పుడమ్మా? 16/10. 16/10. 17/10. 15వ తారీఖు 10వ నెల. 1972. అమ్మా మీ వాయిస్ వినిపించట్లేదమ్మా, మీరు క్లియర్గా చెప్పండి నాకు. హలో 1972. 1972. అయ్యా ఇంకో కాల్ తీసుకో బాబు, అది వినిపించట్లేదు. కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి శ్రీదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి అండి. 7/3/2006. 7/3/2015. మధ్యాహ్నం 12:15 కడపలో పుట్టింది గురువుగారు. 12:15 మధ్యాహ్నం పుట్టింది. 7/3/2006 అమ్మా. అవును అవును గురుగారు. చెప్పండి. పాప జాతకం ఎలా ఉంది? ఉమ్. పాప ద్వారా తండ్రికి గృహయోగం ఉందా ఇప్పుడు గురుగారు? లగ్నం వచ్చేసి ఇది వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం 2వ పాదం. లగ్నంలో చంద్రమంగళ యోగం ఉన్నటువంటి జాతక 3వ ఇంట్లో శని వక్రించి, అలాగే 5వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో గురువు వక్రించి, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, లాభంలో బుధుడు వక్రించి రాహుతో ఉన్నటువంటి జాతకం. జాతకంలో ఇక్కడ ఎటువంటి దోషాలు లాంటివి ఏమీ లేవమ్మా, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే రాహు మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ రాహు జన్మ జాతకంలో లాభంలో ఉన్నాడు, అందులో కూడా ఇక్కడ మీన రాశిలో ఉన్నటువంటి రాహు. కాబట్టి ఈ జాతకంలో ఈ రాహు దశ కొంత ఇబ్బంది కలిగించిన, అయితే లాభంలో ఉన్నది కాబట్టి ధనాధిపతితో కలిసి, పంచమాధిపతితో కలిసి రాహు లాభంలో ఉన్నందువలన అది మేలు చేకూరుతుంది. ఇక్కడ ఈ పాప జాతకం రీత్యా తండ్రి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు గృహస్థానానికి సంబంధించినంత వరకు ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. రేపు జనవరి నుంచి అద్భుతమైనటువంటి యోగం ఉన్నది, గృహయోగం. కాబట్టి ప్రయత్నం చేయమని తప్పకుండా సఫలీకృతం అయ్యేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. రామకృష్ణ గారు, నమస్కారం అండి. రామకృష్ణ గారు, కాల్ కట్ అయినట్టుంది గురుగారు, అలాగే మీరు విషయాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలామందికి మీకు ఎన్నోసార్లు చెప్పున్నాను, ఎన్నో షోలు చూస్తూ ఉంటారు మీరు, ఎన్నో టీవీ ఛానల్స్లో షో చూస్తూ ఉంటారు. అందరూ కూడా నేను అదే చెప్తాను, నా దగ్గర రావద్దని చెప్తాను ఎవరిని కూడా. అందరిలా జాతకాలు చెప్పి మీకు ఆ దోషం ఉంది, ఆ పరిహారం చేయాలి, ఆ యజ్ఞం చేయాలి, ఈ హోమం చేయాలి నేను చెప్పను. ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పాను, యజ్ఞం హోమం అనేది సమాజ శ్రేయస్సు కోసం. ఒక రాజు చేశాడంటే ఆ రాజు ఆ ప్రజల కోసం, ఆ ప్రజల శ్రేయస్సు కోసం యజ్ఞం చేసేవాడు. తర్వాత పూజ అనేది మీ కుటుంబం కోసం చేసుకోండి, అందరూ కలిసి కూడా. వ్యక్తిగత ప్రయోజనం కోసం మంత్రం మాత్రమే, ఈ కలియుగంలో నామం మాత్రమే మనకి ఇవ్వబడినది. కాబట్టి ఆ నామాన్ని రాసుకోవటమో లేకపోతే జపించటమో స్మరించటమో ఏదో ఒక రకంగా మీరు మననం చేస్తూ ఉంటే ఆ నామం మీ వ్యక్తిగత ప్రయోజనంతో పాటు ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది. అయితే ఏదైతే దోషం ఉందో ఆ దోష పరిహారాలు ఎవరో చెప్పరు లైవ్ షోలో, కానీ మీకు ప్రతి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి పరిహారం చెప్తూ ఉన్నాను. మిగతా షోస్లో లాగా 4 రోజులు వచ్చేసి 4 రోజులు రాకపోవటం అలాంటిదే ఉండదు. మీకు డైలీ షో వస్తుంది, మీరు డైలీ ఇక్కడ చేయొచ్చు. కానీ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. లైవ్ కలిసినప్పుడు మీరు కంగారు పడొద్దు. మీరు చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే అడగాలనుకున్నారో వాళ్ళు రాసి పెట్టుకోండి చక్కగా, లేదా గుర్తు పెట్టుకోండి, చెప్పండి. కంగారు పడద్దు. మీరు కంగారు పడి నాకు కంగారు పడి ఆ సిగ్నల్స్ సరిగా లేక టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది దానికి పేరు ఏంటంటే బాధల్లో ఉన్నటువంటి వాడిని ఇంకా బాధల్లో పెట్టేదానికి కాదు జ్యోతిష్యం. నేను ఒకళ్ళు నాకు పర్సనల్గా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేశారు, సార్ గురుగారు మీ ఫీజు చెప్పండి, నేను ఫీజు వేసి చేయించుకుంటానని. నేను నా ఫీజు చెప్పిన తర్వాత నేను ఇచ్చుకోలేను గురుగారు, నేను రోజు కూలీనంటే నేనే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ జాతకం చెప్పాను. అలా చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక చోటున ఆ కష్టం అనేది అనుభవించిన వాళ్ళు ఉంటారు. నేను కూడా అలాగే కష్టం అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి కూర్చున్నాను, ఊరికి నేను కూర్చోలేదు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఫ్రీగా చెప్పించుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి ఫోన్ చేయండి, మీకు కలిసినప్పుడే మీరు చెప్పించుకోండి. లేదంటే నా దగ్గరికి అందరిలాగా నేను రానేవాను. నేను అంతకుముందు కూడా చెప్పాను, 1000-2000 ఫీజు చెప్పి నా దగ్గర రమ్మని 30-40 వేల రూపాయలు మీ పరిహారాల కోసం నేను వేయను, నాకు అవసరం లేదనమాట. నా టైం మీరు ఒక్క నిమిషం కూడా దేవుడి దగ్గర నుంచి నాకు కొని ఇవ్వలేరు. ఎన్ని కోట్లు ఇచ్చైనా సరే నాకు కొని రోజుకి 24 గంటలు అయితే 25 గంటలు చేసి ఇవ్వలేరు నాకు.
కాబట్టి మీరు ఇచ్చేటువంటి నా సమయాన్ని నేను వృధాగా మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నిజం చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరు గమనించవలసింది అంటే, ఎంతమంది చదువుకున్న వాళ్ళైనా సరే ఈయన కోపం ఎక్కువ అని నా మీద 4 రాళ్ళు వేసినా పర్వాలేదు. కోపము అన్ని విధాలా ఒక్కోసారి మంచిదే కూడా, నలుగురిని బాగు చేసేయటంలో. గురువుకు ఉండేటువంటి కోపం ఎవరిని కూడా చెడగొట్టదు, బాగు చేస్తుంది. కాబట్టి ఒక సిస్టమ్ అన్నా ఉంటుంది, అయ్యో ఇంత మాట్లాడేటప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్గా మాట్లాడాలని ఒక భయం అన్నా ఉంటుంది, ఆ మాత్రం కోపం లేకపోతే. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ కాల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీరు నా దగ్గర నుంచి చక్కగా పరిహారం తెలుసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, పార్వతి గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి పార్వతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మాయి అండి సునీత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10/1990 అండి. టైం చెప్పండి. టైం సాయంత్రం 5-3:30 మధ్యలో అండి. 5-3:30 3:30 నుంచి 5 మధ్యలో. 5-5:30 మధ్యలో అండి. ఓకే ఓకే, చెప్పండి ఏ ఊర్లో పుట్టారు ఆమె? అమ్మాయికి మ్యారేజ్ ఉందండి. ఓకే చెప్పండి. అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది, ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అని. ఇక్కడమ్మ సప్తమ రవి శుక్రుల యొక్క కలయిక ఉన్నది. బుధుడు సప్తమంలో యోగకారకుడై ఉన్నప్పటికీ శుక్రునితో ఉన్నాడు కాబట్టి అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే మిత్ర రాశి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి జాతకాలు చూస్తున్నప్పుడు అవగతం లైఫ్లో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ లైఫ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది, బుక్లో ఉన్న బుక్ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది జాతకాలని అనలైజ్ చేసి రాయటానికి అసలు సరిపోదన్నమాట. అంత గొప్పగా జ్యోతిష్ శాస్త్రాన్ని అన్వయం చేసుకుంటూ ఆ చెప్పే వ్యక్తి యొక్క నాలెడ్జ్ని బట్టి, ఆ అనాలిసిస్ని బట్టి మాత్రం ఫలితాన్ని చెప్పడం జరుగుతుంటుంది. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, పౌర్ణమి ముందు రోజు జన్మించినటువంటి జననం ఈ జాతకంలో. అయితే ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, అందులో బుధుడిలో శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు అష్టమాధిపతి అయి సప్తమంలో ఉండటం అది మంచిది కాదు. కాబట్టి శుక్రదోషం ఉన్నది, శుక్రుడు ఇబ్బంది కలగజేస్తాడు. తప్పకుండా అమ్మవారిని ఆరాధన చేసుకోమని చెప్పండి ప్రతినిత్యం కూడా. ఈ బుధ దశ యోగవంతమై ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అంతర్దశ అంత ఇదిగా ఏమీ లేదు, ఆ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. శుక్రుడు బుధుడు మిత్రులై ఉన్నప్పటికీ సప్తమంలో ఆయన నీచంలో, ఆయన ఉచ్చులో నీచభంగ రాజయోగంలో ఉంది కాబట్టి త్వరగా పెళ్ళై ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితానికి ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. అందులో పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఇప్పుడు గురువు రాహుల యొక్క కలయిక 6వ ఇంట్లో ఉండటం, ఇలా చాలా కారణాలు ఇక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేసుకోమని చెప్పండి. తప్పకుండా అమ్మ అనుగ్రహంతో మంచి జరుగుతుందని ఆశిద్దాం. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, సంధ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి సంధ్య గారు, మాట్లాడండి. నమస్తే అండి సంధ్య గారు, మాట్లాడండి. అమ్మ మీకు లైన్ కలిసింది సంజయ్ గారు, మీరు మాట్లాడవచ్చు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జబ్బుకి ప్రతి ఒక్క దానికి మందు ఉన్నట్టుగా మందు లేకుండా కొన్ని జబ్బులు కూడా ఉంటాయి. అలాగా కొన్ని జీవితంలో అనుభవించవలసినవి ఉంటాయి, కొన్ని మందు వేసుకుంటే తగ్గేటువంటివి ఉంటాయి. అందుకనే ఒక విషయం చెప్తాను మీకు. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి వారు ఒక చర్మ వ్యాధికి సంబంధించినటువంటి ఒక భక్తుడికి చేసినటువంటి వైద్యాన్ని మీ అందరికీ చెప్తాను. మీ అందరికీ తెలుసు అరటి దూట, దాన్ని అరటి చెట్టు లోపల ఉంటుంది కదా, దూట అంటాం దాన్ని సన్న సన్న ముక్కలుగా తరిగి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టి స్వామివారు ఆ అబ్బాయి కోసం 48 రోజులు అది తింటూ మజ్జిగ మాత్రం ఇంకేం తినకూడదు తాగకూడదు అని చెప్పేసి, అదే గురువు చేసేటువంటి లక్షణం. ఎందుకంటే మనం చేసి ఎదుటి వాళ్ళకి చెప్పాలని చెప్తారు. గురువు ఉచ్చిష్టాన్ని నేను తినిన తర్వాత మిగిలింది అతనికి పెట్టండి అని చెప్తారు. ఎందుకు పెట్టమంటారంటే గురువు గారు ఆ అబ్బాయి తినలేనటువంటి స్థితిని తను తిని నిరూపించి చూపించేదానికి. అంటే మనం ఒక వ్యక్తికి, ఒక బిడ్డకు కానీ ఎవరికైనా సరే దొంగతనం చేయకరా, అబద్ధాలు ఆడకరా అని చెప్పేసి ఈజీగా చెప్తారు. కానీ లేచిన కానించి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తన దయనీయమైనటువంటి జీవితంలో ఎదుటివాడికి అబద్ధాలు చెప్తుంటే బిడ్డ చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అబద్ధాలు నాకు చెప్పొద్దని నువ్వెందుకమ్మా చెప్తున్నావు అని తిరిగి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గురువు చేసేటప్పుడు ఏదైనా ఒక పని ఆయన ఏం చేస్తాడంటే, అది అరటి దోట ఉప్పేసి ఉడకబెట్టింది తింటామంటే దిగదు ఎవరికి కూడా.
దానికి ఒట్టి మజ్జిగ తాగాలి, ఇంకేమీ తినకూడదు. అలాగా మండలం రోజులు ఆల్మోస్ట్ 48 రోజులు తిన్న తర్వాత అబ్బాయి చర్మ వ్యాధి మొత్తం తగ్గిపోతుంది. గురువుగారు చెప్తారు, గురుగారు మీ దయ వల్లే ఇదంతా తగ్గిందంటే కాదు, అందులో ఉన్నటువంటి అరటి తోటలో ఉన్నటువంటి ఔషధ విశేషం వలన మీ అబ్బాయికి చర్మ వ్యాధి తగ్గింది అని చెప్తారు. గురువులు ఎప్పుడూ కూడా తను చేసేటువంటి పని మనిషి అయి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి మరణం ఉంటుందండి. మేమే మహిమలు ఎవరు ఇచ్చేరు. మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను, ఎన్నో ఛానల్స్లో చూస్తూ ఉంటారు, ఆహా ఆ గురువుగారు ఈ గురువుగారు అని చెప్పేసి పరిగెత్తూ ఉంటారు. పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఏం ఉండవండి, మట్టి అంతా ఒట్టిదే. వీడి సస్తే కూడా రేపటి రోజున మట్టే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రం, సైన్స్ ఇది. దీనివల్ల నా సరిగా చెప్పకుండా వాళ్ళ యొక్క అవకాశాల కోసం, వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం చేయటం వలన ఈ శాస్త్రం విలువ పోవటం జరుగుతుంది. కాబట్టి గొప్ప ఈ కాలంలో ఉన్నటువంటి నడిచే దేవుడు అని చెప్పబడినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారే నా మహిమ ఏమీ లేదు, అందులో ఉన్నటువంటి అరటి దూటలో ఉన్న ఔషధ విశేషం అని ఆయన చక్కగా చెప్తారు. ఆయన మహానుభావుడు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదానికి ప్రయత్నం చేసేవాళ్ళలో నేను ఒకడిని. కాబట్టి దయచేసి పరిహారం చెప్పేటప్పుడు నన్ను అడుగుతుంటారు, గురువుగారు ఇంకొక ఆయన యజ్ఞం చెప్పాడండి, యాగం చెప్పాడండి. ఆయన చెప్తే మరి నన్ను అడగటం ఎందుకు? మళ్ళీ మీకు విశ్వాసం ఉంటే అది జరుగుతుంది, అది ఎవరి మీదైనా సరే. విశ్వాసం లేదనుకోండి, ఎవరు ఏం చెప్పినా జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి జన్మజాతకాల్లో ఉన్నటువంటి పరిహారాలని స్వల్పంగానే చెప్తాను నేను, ఎందుకంటే కొంత అనుభవించాలి, కొంత పరిహారం చేసుకోవాలి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి సుధాకర్ గారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/11 చెప్పండి. 1989. 24/11/1989. అవును మేడం. టైం చెప్పండి. 1:30 AM. 1:30 AM. అవును. ఏ ఊర్లో పుట్టారండి? ఒంగోలు మేడం. గురుగారితో మాట్లాడండి, మీ సందేహం చెప్పండి. ఓకే చెప్పండి సుధాకర్. నమస్తే సార్. నమస్తే. ఇది నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వివాహం ఎప్పటిలోగా అవుతుంది తెలుసుకోవాలి మనం. మీ లగ్నం వచ్చేసి సింహలగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం, 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో రవి బుధులు, పంచమ శుక్ర శని, 6వ ఇంట్లో రాహు, అలాగే 12వ ఇంట్లో కేతు, లాభంలో గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి శని శుక్రునితో పంచమ స్థితిలో ఉండటం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతూ ఉన్నది, అందులో కూడా చంద్రుని యొక్క అంతర్దశ. నెక్స్ట్ జనవరి 2017 నుంచి మీకు వివాహ యోగం ఉన్నది, ఇది నెక్స్ట్ ఇయర్ నవంబర్ లోపుగా. కాబట్టి అక్కడ వివాహం చేసుకోండి, లేకపోతే మాత్రం చక్కగా ఇంకా ఉండిపోవటమే. ఎందుకంటే 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడై ఉన్నందువలన మీ జీవితాన్ని ఇంకా ఎవరు లేకుండా చేసేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంని కరెక్ట్గా నేను సెటిల్ అవ్వలేదు, ఎలాంటి పిచ్చి పిచ్చి అని ఏం పెట్టుకోవద్దు. చక్కగా వివాహం చేసుకోవాలని మనసులో ఉంటే రేపు జనవరి 14 నుంచి నవంబర్ లోపు వివాహం చూస్ చేసేసుకోండి, లేకపోతే మాత్రం ఒంటరిగా మిగిలిపోయేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. రజనీ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి, సంజేంద్రారెడ్డి పేరు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 88 అక్టోబర్ 31 ఉదయం 7:30 లోపు మేడం. ఒకసారి చెప్పండి అమ్మా. 31 అక్టోబర్ 1988. 88 టైం ఒకసారి చెప్పండి అమ్మా. అక్టోబర్ 31 ఉదయం 7 నుంచి 7:30 లోపు. ఏ ఊరమ్మా? మాది బాబు పుట్టింది గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నిపల్లి గ్రామం సార్. ఓకే చెప్పండి. బాబు లైఫ్ అసలు ఎక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నాడు. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ కూడా ఇద్దరికి కుదరలేదు సార్. మొన్న 15 మార్చి 12 సార్. చెప్పడానికి కూడా నాకు చాలా బాగా ఉంది. ఇద్దరు మా మేనగోడల్ని చేసుకున్నాము, ఇద్దరు విడిపోయారు. అమ్మాయి కూడా న్యూట్రిషన్ బాగానేమో MBA, ఇద్దరు కుదరలేదు. అసలు బాగా సెట్ అవ్వలేకపోతున్నాడు జీవితంలో. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మ జాతకంలో గురువు సప్తమంలో ఉన్నప్పటికీ వక్రించి శత్రు రాశిలో ఉండటం, ఆ సప్తమాధిపతి లాభంలో ఉన్న నీచంలో ఉండటం, బుధుడితో ఉండటం, కొంత బుధుడు మిత్రుడై ఉన్నప్పటికీ కూడా సంసార జీవిత సంబంధమైనటువంటి విషయాలకి కొంత ఇబ్బంది కలగచేస్తుందమ్మా. ఇక్కడ దశమస్థానాధిపతి అయినటువంటి రవి 12వ ఇంట్లో, అందులో కూడా నీచ పడిపోయి ఉండటం కొంత ఇబ్బందికి గల కారణం. అయితే ఇక్కడ జాతకరీత్యా రేపు జూలై 16 నుంచి
దశాంతర దశల రీత్యా కొంత యోగవంతంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. ప్రతిరోజు సూర్య నమస్కారం అది చేయమని చెప్పండి. ఆవుకి ప్రదక్షిణం చేయమనండి. ఆదివారం రోజు ఆవుకి ఉదయాన్నే మన గోధుమ రొట్టెలు ఉంటాయి కదా, గోధుమ పిండి చెప్పాలి వాస్తవంగా, దానికన్నా కూడా గోధుమ రొట్టెలు చేసి అందులో బెల్లం కలిపి ఆవుకి పెట్టడం ద్వారా ఒక 6 గోధుమ రొట్టెలు అవి పెట్టండి. ఆవుకి పెట్టడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గోసేవ అన్నటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఆవు చాలా విశేషమైనటువంటి భారతదేశంలోనే కాదు ఎక్కడైనా సరే గో అనేటువంటిది, గో జాతి సేవించటం అన్నది మనిషి యొక్క ధర్మం. తప్పకుండా గోవుని చేయటం చాలా మంచిది అనమాట. ఈ అబ్బాయి జాతకానికి తను సెటిల్మెంట్ అనేది అక్కడ జరిగేదానికే అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. మాధురి గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి మాధురి గారు. కాల్ కట్ అయింది గురుగారు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. జ్యోతిష్యం ద్వారా నన్ను అడుగుతారు, గురుగారు మరణం తెలుసుకోవచ్చా అని చెప్పేసి. తెలుసుకోవచ్చండి. ఎలా అంటే, నేను దీంట్లో అడుగులు వేసేటువంటి సమయంలో నాయుడుపేటలో పద్మనాభ స్వామి గారు అని ఒక ఆయన ఉన్నారు. చాలా పెద్ద గొప్ప సిద్ధాంతి ఆయన, జ్యోతిష్యులు, అలాగే వాస్తు శాస్త్ర పండితులు, చాలా మంచివారు అనమాట. చాలా గొప్ప వ్యక్తి ఆయన. వారే నన్ను గుర్తించి నీలో జ్యోతిష్యం చెప్పగలిగేంత శక్తి నీలో ఉందని వారు నన్ను బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వారు. అలాంటి సమయంలో వారందరికీ, ఊరందరికీ వెళ్ళి చెప్పారు. ఆ ఊర్లో అందరికీ, నాయుడుపేటలో పలానా అతను పలానా వాళ్ళ ఇంట్లో గాలి దొరసోనాయుడు గారి ఇంట్లో ఉన్నారు, వెళ్ళి మీరు అందరూ చెప్పించుకోండి, చాలా బాగా చెప్తున్నాడు అబ్బాయి అని. ఆ రోజున చార్ట్ చూసి చెప్పడం కూడా నాకు చేత కాదండి, చెయ్యి చూసే చెప్పేవాడిని. అప్పుడు ఆ పిచ్చిరెడ్డి తోపులో వినాయకుడి గుడి వెనకాల ఒక తల్లి కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక ఆవిడకి నేను మరణం చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి ఒక 10 మంది చెప్పించుకున్న తర్వాత ఇంకొక వాళ్ళ కూతురు కూడా వచ్చింది. ఆ అమ్మాయికి మరణం చెప్పాను, ఇద్దరికి చెప్పాను. ఎలా చెప్పానంటే, తల్లి చనిపోయినాక వారం రోజులు గడియలోనే అమ్మాయి చచ్చిపోతుందని చెప్పాను. అందరు పిచ్చోళ్ళకి నన్ను చూశారు. వాళ్ళ అమ్మ చనిపోయింది, అసలు ఏ ఇబ్బంది లేకుండా, అసలు ఏమీ అవ్వకుండానే వాళ్ళ అమ్మ చనిపోయిన 7వ రోజు గడప మీద తల పెట్టుకుని అలాగా నిద్రపోతూ చనిపోయింది అమ్మాయి, ఏమీ లేదు. ఆ తర్వాత అందరికీ నాయుడుపేట అంతా నాగరాజు చెప్పింది జరిగిందని చెప్పి పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఎవరికి మరణం చెప్పలేదు. తెలుసుకోవచ్చు, మరణం తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రం అంటే అందుకే దాన్ని మ్యాథమెటిక్స్ అంటాం. 360 డిగ్రీలు ఉంటాయి, ఒకటే గుర్తుపెట్టుకోండి. దాన్ని 12 డివిజన్స్ చేసి, అంటే 12 భాగాలుగా విభజించి 30 డిగ్రీలుగా అందులో 9 భాగాలకు పంచి, నా గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలకి 9 భాగాలకి 12 రాసుల్లో ఇక్కడ 27 నక్షత్రాలకు పంచి ఆ 360 డిగ్రీలని జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుంది. వాటిచ్చే ఫలితాన్ని జ్యోతిష్య గణితం అంటాం, మ్యాథమెటిక్స్ అంతే. అది ఆర్యభట్ట ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఆర్యభట్ట గురించి వరాహమిహిరుడు చెప్పారని, భాస్కరాచార్యులు వారు చెప్పారని ఈరోజు చెప్పుకుంటున్నాం. వారిని గుర్తు చేసుకోకుండా, ఇది సైన్స్ కాకుండా నేను చెప్తే అది జ్యోతిష్యం అయిపోయింది, నాగరాజు చెప్పాడు కాబట్టి గొప్ప స్వామి అయిపోడు నాగరాజు. అందులో ఉన్నటువంటి ఫలితాన్ని మాత్రమే చెప్పగలడు. ఒక మాస్టర్ గారు ఒక లెక్కలో ఉన్నటువంటి ఫలితాన్ని సాధించి ఆ కుర్రవాడికి చెప్తే దేవుడు అయిపోడు, గురువు ఆయన అంతే. ఆ అబ్బాయికి అందులో ఉన్నటువంటి జీవిత సత్యాన్ని, ఆ మ్యాథమెటిక్స్లో ఉన్న లెక్కని చూపించి ఆ ఫలితాన్ని చూపించగలిగాడు కాబట్టి గురువు ఆయన, అంతే తప్ప గురువుల దగ్గర ఏదో ఉంటుందని ఏగబడిపోతే మాత్రం ఏం ఉండదండి. దయచేసి వెళ్ళి మీ సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దు, అలాగే మోసపోయి ఏడవద్దు. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 29/3/1991 మేడం. టైం చెప్పండి మేడం. ఉదయం 11 నుంచి 12 లోపు మేడం, కరెక్ట్గా తెలియదు. ఉదయమా? అవును సార్. ఏ ఊర్లో పుట్టింది మీ పాప? సార్ మహబూబ్నగర్ సార్. స్వామి నమస్కారం సార్, మీ పాదాభివందనాలు స్వామి. అయ్యో, పాదాభివందనాలు ఏం అవసరం లేదు సార్, నమస్కారం చాలు. చెప్పండి సార్. నేను మహబూబ్నగర్లో పుట్టింది సార్. చెప్పండి, మీ పాప గురించి ఏం అడగాలనుకున్నారు? సార్ మ్యారేజ్ గురించి అడగాలనుకున్నాం సార్. ఇక్కడ పాప లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2వ పాదం, లగ్నంలో కుజుడు, అలాగే 2వ ఇంట్లో గురువు వక్రించి కేతువుతో, అలాగే 4వ ఇంట్లో చంద్రుడు, అష్టమ శని రాహులు, దశమంలో రవి, ఏకాదశ శుక్రబుధులు ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ కుటుంబ స్థానంలో కేతువుతో కూడా ఉన్నారు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే గురు బలం లేదు, వివాహానికి ఇంకా సమయం ఉన్నది, ఇంకా 1.5 years సమయం ఉన్నది. ఆగి వివాహం చేస్తే బాగుంటుంది. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.
ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.